హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది 6th క్లాస్‌కి సంబంధించి పాత సిలబస్, కొత్త సిలబస్ 2 కూడా చెప్పడం జరుగుతుంది లెసన్ వైజ్. ఆహ్, ఇవి అంటే లెసన్ వైజ్ చెప్తున్నాను. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రమే అవుతుందండి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్‌లు కంప్లీట్ చేశాను. మొత్తం ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇది 6th క్లాస్ సంబంధించి ఇది 13 వీడియో అండి. ఇది ఆహ్, 14 వీడియో ఇది 6th క్లాస్‌కి సంబంధించి. ఓన్లీ 6th క్లాస్‌కి సంబంధించి 14 వీడియోస్ చేశానండి ఇవి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌కి సంబంధించి ఆహ్, ఒక్కొక్క క్లాస్‌కి 3, 4 వీడియోస్ అయ్యాయి గానీ 6th క్లాస్‌కి మాత్రం 14 వీడియోస్ అయ్యాయండి. ఇది 14 వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అసలు పాతవి, కొత్తవి కూడా కవర్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ మళ్ళీ మీకు కొత్తగా మీరు చదవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి 6th క్లాస్ సంబంధించి లాస్ట్ వీడియో అండి ఇది. రేపటి నుంచి మనం 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పుకుందాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. 6th క్లాస్‌కి, ఫోర్త్, ఫిఫ్త్, థర్డ్ క్లాస్ సంబంధించి వీడియోస్ పెడతాను. ఈ రోజుకి ఈ వీడియోతో మనకి 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయినట్టేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. చూడండి, ఫస్ట్ మనం చూసుకుంటే ఇందులో లెసన్ మధువనం అండి. ఏంటండి? మధువనం లెసన్ పేరు. దీని ప్రక్రియ ఏంటంటే ప్రాచీన పద్యం అండి. ప్రక్రియ ఏంటంటే ప్రాచీన పద్యం. ఇతివృత్తం ఏంటంటే వర్ణన, రసానుభూతి. ఇతివృత్తం ఏంటంటే వర్ణన, రసానుభూతి. ప్రక్రియ ప్రాచీన పద్యం. మధువనంకి చూడండి. లంకలో ఉన్న సీతమ్మ జాడను తెలుసుకొని వచ్చాడు హనుమంతుడు. జాంబవంతుడు అంగదాదులకు తాను చూసి వచ్చిన విషయాలను తెలిపాడు. మధువనంలో చొరబడి చేసిన వింత చేష్టలు, జరిగిన పరిస్థితులు ఈ పాఠం ద్వారా తెలుస్తాయి అన్నమాట. చూడండి, లంకలో ఉన్న సీతమ్మ జాడను తెలుసుకొని వచ్చాడు హనుమంతుడు. జాంబవంతుడు అంగదాదులకు తాను చూసి వచ్చిన విషయాలను తెలిపాడు. మధువనంలో చొరబడి చేసిన వింత చేష్టలు, జరిగిన పరిస్థితులు ఈ పాఠం ద్వారా తెలుస్తాయి అన్నమాట. మధువనం అనే పాఠం ద్వారా తెలుస్తాయి. ప్రస్తుత పాఠ్యాంశం మొల్ల రామాయణంలోని సుందరాకాండం నుంచి గ్రహించబడింది. సుందరాకాండం ప్రస్తుత పాఠ్యాంశం మొల్ల రామాయణంలోని సుందరాకాండం నుంచి గ్రహించబడింది. దానికి సంబంధించి మధువనంకి సంబంధించి కొన్ని బిట్స్ ఇచ్చారు. అవి మనం బిట్స్ రూపంలో కూడా తెలుసుకుందామండి. మధువన పాఠ్యభాగం మొల్ల రామాయణంలో ఈ కాండం నుంచి గ్రహించబడింది. మధువన పాఠ్యభాగం మొల్ల రామాయణంలోని ఈ కాండం నుంచి గ్రహించబడింది. అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరాకాండం, యుద్ధకాండం ఎక్కడి నుంచి అయినా గ్రహించబడింది. మనం ఇప్పుడే చదువుకున్నాం కదండి. అదే మనకి ఆప్షన్ 3 అండి. సుందరాకాండం ఏంటండి? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మధువనం వీరి ఆధీనంలో ఉంది. మధువనం వీరి ఆధీనంలో ఉంది. దధిముఖుడు, శశిముఖుడు, అంగదుడు, సుసేనుడు. మధువనం ఎవరి ఆధీనంలో ఉందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దధిముఖుడు. మధువనం దధిముఖుడు అనే ఆధీనంలోనే ఉందండి. నెక్స్ట్, మధువనంలోని ఫలాలను తిందామని పలికిన వారు ఎవరు? మధువనంలోని ఫలాలను తిందామని పలికిన వారు ఎవరు? నలుడు, నీలుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు, దధిముఖుడు, సుగ్రీవుడు. మనకి ఈ ఆప్షన్ 4 మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అంగదుడు, హనుమంతుడు. మధువనంలోని ఫలాన్ని తిందామని పలికిన వారు అంగదుడు, హనుమంతుడు. నెక్స్ట్, అంగదుడు హనుమంతుడు అడిగిన మధువన ప్రవేశ అనుమతిని అత్యుత్సాహంతో అంగీకరించింది ఎవరు? అంగదుడు హనుమంతుడు అడిగిన మధువన ప్రవేశ అనుమతిని అత్యుత్సాహంతో అంగీకరించింది ఎవరు? జాంబవంతుడు, సుగ్రీవుడు, దధిముఖుడు, లక్ష్మణుడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. జాంబవంతుడు. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, మనకి 5 చూసుకోండి. క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. పెద్ద పొడవును నుండి
కుప్పించునొకడు పండ్లుకెటువంటి మ్రాకైన బ్రాకునొకడు దిగు గూర్చుండి తరువున కెగురునొకడు తరువుపై నుండి తరువుకు దాటునొకడు అని ఉన్నదండి. ఇది మనం వరుస క్రమంలో పెట్టాలి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇవ్వండి తరువుపై నుండి తరువుకు దాటునొకడు. అలాగే రెండవది పండ్లుకెటువంటి మ్రాకైన బ్రాకునొకడు. అలాగే మనకి మూడవది దిగువ గూర్చుండి తరువున కెగురునొకడు. అలాగే నాలుగవది పెద్ద పొడవున నుండి కుప్పించునొకడు. ఇవండి మనకు ఫస్ట్ తరువుపై నుండి తరువుకు దాటునొకడు పండ్లుకెటువంటి మ్రాకైన బ్రాకునొకడు దిగువ కూర్చుండి తరువును కెగురునొకడు పెద్ద పొడవున నుండి కుప్పించునొకడు. ఇవి మనకి కరెక్ట్గా పెట్టవలసినవండి పద్య పాదాలు. నెక్స్ట్ ఒక్కడాకుని రేపు చున్నట్టి తేనియల్ తడయక డాష్ త్రాగునొకడు. ఖాళీల సరైన పదాన్ని గుర్తించండి. కొల్లాడి మాట్లాడి గుంజుకొని లాగుకొని. ఒక్కడాకుని రేపు చున్నట్టి తేనియల్ తడయక డాష్ త్రాగునొకడు అని అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కొల్లాడి త్రాగునొకడు. నెక్స్ట్ మనకి ఏదో చూసుకుంటే ఒక్కడాకుని కూచున్నట్టి కాయలు మిన్నక డాష్ మింగునొకడు. ఖాళీలు సరైన పద్యపాదాన్ని పూరించమన్నారండి. ఒక్కడాకుని కూచున్నట్టి కాయలు మిన్నక డాష్ మింగునొకడు అని అన్నాడండి. వెంటాడి ఆటాడి యూటాడి వెలుగోడి. మనకి ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఆప్షన్ 3 అండి. యూటాడి. ఒక్కడాకుని కూచున్నట్టి కాయలు మిన్నక యూటాడి మృంగునొకడు. నెక్స్ట్ మనకి ఎనిమిదోది చూసుకుంటే ఒక్కడాకుని గోలు నిలిచినట్టి చివుల్లా డాష్గా బొక్కునొకడు అని అన్నారండి. ఇక్కడ మనకి బుక్కిళ్ళు కొలది చెక్కిళ్ళు కొలది పొట్ట నిండగా పొజ్జు నిండగా అని అడిగారండి. మనకి ఇక్కడ ఏముంది? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. బుక్కిళ్ళ కొలది ఒక్కడాకుని గొల్లు నొలిచినట్టి చివుళ్ళు బుక్కిళ్ళ కొలదిగా బుక్కునొకడు అని అనమాట. నెక్స్ట్ మనకి 9 చూడండి. వ్రయ్యలు వారగా వచ్చిన గ్రయ్యగా డాష్ గ్రుమ్మగా వడితోడన్. ఖాళీ సరిపోయే పదాన్ని గుర్తించండి. వ్రయ్యలు వారగా వచ్చిన గ్రయ్యగా డాష్ గ్రమ్మగా వడితోడన్ అన్నారండి. రక్తములు మాంసములు పండ్లు పూలు. మనకి ఇక్కడ ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. రక్తములు. వ్రయ్యలు వారగా వచ్చిన గ్రయ్యగా రక్తములు గ్రమ్మగా వడితోడన్ అన్నమాట. నెక్స్ట్ మరకట వల్లభుడు అంటే ఎవరు? మరకట వల్లభుడు అంటే జాంబవంతుడా, మైనాకుడు, మాయావి, సుగ్రీవుడు. ఇందులో మరకట వల్లభుడు అంటే ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సుగ్రీవుడిని మనకి మరకట వల్లభుడు అని అంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ అండి ఈ లెసన్కి సంబంధించి బిట్టు. అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహం ఏమో అని భయపడ్డాను. ఈ వాక్యంలో అలంకారం ఏంటి? అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహం ఏమో అని భయపడ్డాను. ఈ వాక్యంలో అలంకారం ఏంటి? ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమా అలంకారం, రూపాలంకారం, అతిశయోక్తి అలంకారం అండి. ఇందులో మనకి ఏంటి? ఆప్షన్ 1 అండి. ఉత్ప్రేక్ష అలంకారం. అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహం ఏమో అని భయపడ్డాను అనేది మనకి ఏ అలంకారం? ఉత్ప్రేక్ష అలంకారం. అలాగే ఇదే లెసన్కి సంబంధించి ఇదే క్లాస్కి సంబంధించి 6th క్లాస్ సంబంధించి మరొక లెసన్ అండి. అదే మనకి మన మహనీయులు ఏంటండి? మన మహనీయులు. దానికి సంబంధించి కొన్ని బిట్స్ ఉన్నాయండి. చూడండి. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామానికి 15 సంవత్సరాలకు పూర్వమే ఆంగ్లేయులు నిరంకుశ పాలనను ఎదిరించిన మహాత్యాగధనుడు ఎవరు? ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామానికి 15 సంవత్సరాలకు పూర్వమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించిన త్యాగధనుడు ఎవరు? చూడండి. మనకి ఇక్కడ నల్లమెలుగు వీరారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కందికట్ట వీరారెడ్డి, మద్యరి వీరగోపాలరెడ్డి అని అడుగుతున్నారు.
మనకి ఇక్కడ ఈ ఆప్షన్లో ఈ 4 ఆప్షన్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూడండి, జయరామిరెడ్డి స్వగ్రామం పేరు ఏంటి? ఏం పేరు? జయరామిరెడ్డి స్వగ్రామం పేరు ఏంటి? ఆత్మకూరు, నందికొట్కూరు, చెంచుమల, మైదాకూరు. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, చెంచుమల. జయరామిరెడ్డి స్వగ్రామం ఊరి పేరు ఏంటంటే చెంచుమల అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, జయరామిరెడ్డి తన రాజ్యానికి ప్రధాన స్థావరంగా ఈ గ్రామాన్ని చేసుకున్నాడు. జయరామిరెడ్డి తన రాజ్యానికి ప్రధాన స్థావరంగా ఈ గ్రామాన్ని చేసుకున్నాడు. ఆత్మకూరు, నందికొట్కూరు, నొసంకోట, సంజమల. ఇందులో ఏంటని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నొసంకోట అండి. జయరామిరెడ్డి తన రాజ్యానికి ప్రధాన స్థావరంగా నసింకోట గ్రామాన్ని చేసుకున్నాడు. నెక్స్ట్, జయరామిరెడ్డి దత్తత తీసుకున్న నరసింహారెడ్డి ఈ వంశానికి చెందినవాడు. జయరామిరెడ్డి దత్తత తీసుకున్న నరసింహారెడ్డి ఈ వంశానికి చెందినవాడు. సూర్యవంశం, చంద్రవంశం, మజ్జరి వంశం, ఉయ్యాలవాడ వంశం. ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, మజ్జరి వంశం. మజ్జరి వంశం అవుతుందండి. జయరామిరెడ్డి దత్తత తీసుకున్న నరసింహారెడ్డి మనకి ఏ వంశానికి? మజ్జరి వంశానికి చెందినవాడు. నెక్స్ట్, రేనాటి సీమ ఈ 2 జిల్లాలు విస్తరించి ఉంది. రేనాటి సీమ ఈ 2 జిల్లాలు విస్తరించి ఉంది. కడప, కర్నూలు, కర్నూలు, చిత్తూరు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కర్నూలు అండి. మనకి ఇక్కడ ఏంటండి ఆప్షన్ 1 అనేది కరెక్ట్, కడప, కర్నూలు. రేనాటి సీమ కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ మనకి 6వదండి, రేనాటి సీమ ఈ నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. రేనాటి సీమ ఈ నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. పెన్నా, తుంగభద్ర, మానేరు, కుందేరు. మనకి ఇక్కడ ఏటవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది, కుందేరు అండి. రేనాటి సీమ కుందేరు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. నెక్స్ట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామం ఏది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామం ఏది? చెంచుమల, చంజామల, నొసంకోట, రోపనగూడి. ఏదని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 4 అండి, రోపనగూడి. ఏంటండి? రోపనగూడి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామం ఏంటండి? రోపనగూడి. నెక్స్ట్ 8వదండి, 8వది మనం చూసుకుంటే, నరసింహారెడ్డి చంపిన తహసీల్దారు ఈ ప్రాంతానికి చెందినవాడు. నరసింహారెడ్డి చంపిన తహసీల్దారు ఈ ప్రాంతానికి చెందినవారు. మైదకూరు, పులివెందల, కోవెలకుంట్ల, కర్నూలు అడుగుతున్నారండి. ఈ 4ంట్లో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. కోవెలకుంట్ల. ఏంటండి? కోవెలకుంట్ల. నెక్స్ట్, నరసింహారెడ్డి యొక్క వీరత్వానికి భయపడి వెన్ను చూపిన ఆంగ్ల అధికారి ఎవరు? నరసింహారెడ్డి యొక్క వీరత్వానికి భయపడి వెన్ను చూపిన ఆంగ్ల అధికారి ఎవరు? రూదర్ఫర్డ్, కాకరేన్, బుషీ అండ్ హంటర్. ఎవరంటే అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కాకరేన్. నరసింహారెడ్డి యొక్క వీరత్వానికి భయపడి వెన్ను చూపిన ఆంగ్లేయ అధికారి ఎవరంటే కాకరేన్. నెక్స్ట్ మనకి 10వది, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన సంవత్సరం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన సంవత్సరం 1846, 1847, 1848, 1849 అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది, 1848. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన సంవత్సరం 1848. నెక్స్ట్, పశువులను అడవులలో పెరిగే గడ్డి మేపుకోవడానికి పన్ను చెల్లించాలని చేసిన చట్టం పేరేంటి? పశువులు అడవుల్లో పెరిగే గడ్డి మేపుకోవడానికి పన్ను చెల్లించాలని చేసిన చట్టం పేరేంటి? పుల్లరి, జిజియా, వల్లరి, తలసింగ. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పుల్లరి. పశువులను అడవుల్లో పెరిగే గడ్డి మేపుకోవడానికి పన్ను చెల్లించాలని చేసిన చట్టం పేరు పుల్లరి అండి. నెక్స్ట్, కన్నెగంటి హనుమంతు స్వగ్రామం ఏంటి? కన్నెగంటు హనుమంతు స్వగ్రామం ఏంటి? కారంపూడి, గురజాల, మించాలపాడు, తేలుకుట్ల. మనకి ఏంటని అడుగుతున్నారంటే ఆప్షన్ 3 అండి, మించాలపాడు. కన్నెగంటి హనుమంతు స్వగ్రామం
మించాలపాడండి. నెక్స్ట్ మనకు 13 చూసుకుంటే పల్నాడులో హనుమంతు సాగించిన ఉద్యమం ఏంటి? పల్నాడులో హనుమంతు సాగించిన ఉద్యమం చీరాల పేరాల ఉద్యమం, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, పుల్లర సత్యాగ్రహం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పుల్లర సత్యాగ్రహం. పల్నాడులో హనుమంతు సాగించిన ఉద్యమం ఏంటంటే పుల్లరి సత్యాగ్రహం. నెక్స్ట్ మనకు 14 చూడండి, కన్నేగంటి హనుమంతు స్వగ్రామం మించులపాడు ఏ ప్రాంతంలో ఉందండి అడుగుతుంది. పల్నాడు తాలూకాలోని పిడుగురాళ్ళు, పల్నాడు తాలూకాలోని నరసింహరావుపేట, పల్నాడు తాలూకాలోని దుర్గికి సమీపం, పల్నాడు తాలూకాలోని నాదేని సమీపం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది. పల్నాడు తాలూకాలోని దుర్గికి సమీపంలోని కన్నేటి హనుమంతు స్వగ్రామం మించలపాడు ఉందండి. నెక్స్ట్ మనకి 15 చూసుకుంటే చూడండి, కన్నేగంటి హనుమంతు మరణించే సంవత్సరం. కన్నేగంటి హనుమంతు మరణించిన సంవత్సరం ఏంటి? 1921, 1922, 1923, 1924. మనకి ఏంటండి ఆప్షన్ 2 అండి. 1922లో మనకి కన్నేగంటి హనుమంతరావు మరణించడం జరిగింది. కన్నేగంటి హనుమంతు సేవలను కొనియాడుతూ పలనాడు వేలలోని మాగానిరా అని కీర్తించింది ఎవరు? కన్నేగంటి హనుమంతు సేవలను కొనియాడుతూ పలనాడు వెలలేని మాగానిరా అని కీర్తించినది ఎవరు? పలుపుల వెంకట శివయ్య, పలుపుల వెంకటరామయ్య, పలుపుల వెంకట దుర్గయ్య, పలుపుల వెంకట నరసయ్య ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పలుపుల వెంకట శివయ్య. ఇది ఈ 6th క్లాస్ సంబంధించి ఈ వీడియోతో లాస్ట్ అండి. 6th క్లాస్ తెలుగు కంటెంట్ అయితే మొత్తం కంప్లీట్ అయినట్టే. కొన్ని వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. కొత్త వాళ్ళు అయితే సైకాలజీ కూడా నేను చేశానండి, చాలా వీడియోస్ చేశాను. సైకాలజీ అయితే ఇంకా చాలా ఎక్కువ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ మనం రేపటి నుంచి ఏం చేస్తామంటే 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుందండి. 7th క్లాస్ సంబంధించి రేపటి నుంచి. ఇది 6th క్లాస్ ఈ రోజుతో అయిపోయిందండి. దీన్ని బట్టి చూసుకుంటే మనకు 3rd టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయింది, అలాగే 4th అండ్ 5th అండ్ 6th కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి మనం 7th క్లాస్ సంబంధించి టెక్స్ట్ బుక్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం.